మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మనం కార్బన్ రసాయన శాస్త్రం, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్కి సంబంధించి లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ ఐసోమెరిజం అండ్ వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ allotropes ఆఫ్ కార్బన్ అండ్ వాట్ ఈజ్ కార్బన్ అండ్ ఇట్స్ allotropes, ఇవన్నీ అంశాలు కూడా అదే హైబ్రిడైజేషన్, ఆల్ దీస్ థింగ్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ నామినిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దట్ మీన్స్ IUPAC అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ యూనియన్, IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, వాళ్ళు ఇచ్చేటువంటి నామినిక్లేచర్, ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఇచ్చేటువంటి నామినిక్లేచర్ ఏ రకంగా ఉంటుందనేటువంటిది, వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటనేటువంటిది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఏం చేతంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాంపౌండ్స్, లాట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆల్ దీస్ లాట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ day by day increased. All these carbon compounds are day by day increased and we have a lot of compounds nowadays. Organic compounds are so many functional groups and so many number of organic compounds are discovered today, so that every organic compound must be named a unique name, must be named and this name should be no entire world. ప్రతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒకే నేమ్తో ఆ కాంపౌండ్ తెలియాలి. సో అట్లా తెలియాలి అంటే అందరికీ ఒకే రకమైనటువంటి విధంగా రూల్స్ అనేటువంటి ఫ్రేమ్ చేయాలి అని చెప్పి ఆర్గానిక్ కాంపౌండ్స్కి నేమింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉండాలి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలని చెప్పి ఫ్రేమ్ చేసిన వాళ్ళు IUPAC. ఈ IUPAC అనేటువంటిది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వారు, IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వారు ఏం చేస్తారంటే సమ్ ప్రిన్సిపల్స్ ఫ్రేమ్డ్ ఫర్ నామినిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని వీ హ్యావ్ టు రైట్ ది స్ట్రక్చర్ ఆర్ వీ హ్యావ్ టు రైట్ ది నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ వన్, IUPAC నామినిక్లేచర్లో ఉండేటువంటి వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్లో ఫస్ట్ ఎవ్రీ ఆర్గానిక్ కాంపౌండ్ has three main parts. First one, word root and prefix, and third one suffix. So every organic compound has the three main parts. మూడు పార్ట్స్ తోటి ఉండే విధంగా ఆర్గానిక్ కాంపౌండ్ అనేటువంటి దాన్ని నేమింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్ 3 పార్ట్స్ కింద దాన్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వర్డ్ రూట్కి సంబంధించి ప్రిఫిక్స్, సఫిక్స్ ఏంటనేటువంటిది తెలుసుకుంటే వీ హ్యావ్ టు ఈజీలీ రైట్ ది నామినిక్లేచర్ ఆఫ్ ఏ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వారు ఫ్రేమ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం రాసేటువంటి నామినిక్లేచర్ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ ది వర్డ్ రూట్ అండ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3, this is one of the organic compound, alkane, one of the organic compound. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క నేమ్లో ఉండేటువంటి 3 పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ది వర్డ్ రూట్. వితౌట్ నోయింగ్ వర్డ్ రూట్ వీ కెనాట్ ఏబుల్ టు రైట్ ది నామినిక్లేచర్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. సో we must know about the word root. First of all word root, we know about the word root, and దీని ముందు వచ్చేటువంటి పార్ట్ని ఏమంటామంటే ప్రిఫిక్స్, word root, and lastly suffix. Prefix, word root, and suffix. So likewise every organic compound having these 3 parts. First it contains word root. We know about the word root first of all. What is the number of carbon atoms and what is the long chain, అవన్నీ కూడా వర్డ్ రూట్ అనేటువంటి అంశంలో తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, దీని ముందు వచ్చేటువంటిది వర్డ్ రూట్కి ముందు ప్రిఫిక్స్ ఒకటి రాస్తాం, దాని తర్వాత దాంట్లో ఏమైనా సఫిక్స్ ఉన్నట్లయితే సఫిక్స్ని వర్డ్ రూట్ తర్వాత రాసుకుంటే దాన్ని ఏమొస్తుంది
ఓకే, ప్రిఫిక్స్, వర్డ్ రూట్ అండ్ సఫిక్స్. సో దిస్ వన్ ఈజ్ వర్డ్ రూట్కి వచ్చేసరికి వర్డ్ రూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ రూట్ గురించి నేర్చుకోవాలి కాబట్టి ముందు వాట్ ఈజ్ వర్డ్ రూట్, ఆ తర్వాత ప్రిఫిక్స్, ఆ తర్వాత సఫిక్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ రూట్. వర్డ్ రూట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వర్డ్ రూట్ అనేటువంటి తెలియాలంటే, ఆ వర్డ్ రూట్ అనేటువంటి తెలియాలంటే, దాని యొక్క ఆ నేమ్ తెలియాలి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు నో ది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద కార్బన్ కాంపౌండ్. దానికోసం ఉదాహరణకి ఒక కార్బన్ ఆటమ్ ఉంటే C1, 1 కార్బన్ ఆటమ్. సో ఇట్ కంటైన్స్ 2 కార్బన్ ఆటమ్ C2, ఇట్ కంటైన్స్ C3, C4, 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే C4, C5, C6, C7, C8 and C9, C10 likewise. So if the carbon compound contains 1 carbon atom, it is called as meth. The word root it will be called it is called as meth. The word root meth. Next one C2, eth, prop, bute, pent, hex, hept, oct, non, dec. So the number of carbon atoms present in a carbon compound chain is 1 carbon. That is called, the word root is called meth. If the carbon contains 2 carbon atoms, the word root is eth. So 1 అయితే meth, 2 అయితే eth, prop, bute, pent, hex, hept, oct, non, dec. సో 10 వరకు ఉండేటువంటి కార్బన్ ఆటమ్కి సంబంధించి అందుట్లో ఒక కార్బన్ ఆటమ్ ఉంటే మీత్ అని పిలుస్తాం, 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఈత్ అని పిలుస్తాం, 3 ఉంటే ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్స్ నౌన్ అండ్ 10 కార్బన్స్ డెక్ అని చెప్పేసి మనం ఆ వర్డ్ రూట్ అనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. సో వర్డ్ రూట్ కన్సిడర్ చేసిన తర్వాత ఈ వర్డ్ రూట్లోనే ఇంకొక 2 ప్రిన్సిపల్స్ అనేటువంటివి నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నెంబరింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది లాంగ్ చైన్ రూల్. లాంగ్ చైన్ వచ్చేటట్టుగా నెంబరింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేటువంటిది మనం డిసైడ్ చేయాలి. దాన్ని ఏమంటాం అంటే మాతృ శృంఖలము లేదా మదర్ చైన్. దట్ మీన్స్ కార్బన్ ఆటమ్స్ ఉదాహరణకి అందులో C5 ఉన్నవా, C6 ఉన్నవా, C7 ఉన్నవా, C8 ఉన్నవా అనేటువంటిది డిసైడ్ చేస్తాం. ఇది డిసైడ్ చేయడం ఎట్లా అంటే నెంబరింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్కి నెంబరింగ్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3 ఇట్లా 1, 2, 3 నెంబరింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం. 1వ కార్బన్, 2వ కార్బన్, 3వ కార్బన్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 కార్బన్స్. సో 3 కార్బన్స్ కాబట్టి మీత్, ఈత్, ప్రోప్ రావాలి. C3కి ప్రోప్ రావాలి. నౌన్, డెక్. ఇది వర్డ్ రూట్. సో C1, C2, C3, C4 అప్ టు C10 మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నౌన్ అండ్ డెక్. ఓకే, రైట్. సో ఇందులో లాంగెస్ట్ చైన్ ఏది అనేటువంటిది డిసైడ్ చేయాలి. యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ వన్ ఈస్ ద లాంగెస్ట్ చైన్. హియర్ ఒకే చైన్ మాలిక్యూల్ ఒక నార్మల్ చైన్గా ఉన్నప్పుడు నో ప్రాబ్లం, ఇటు నుంచి కానీ నెంబరింగ్ ఇచ్చుకుంటాం లాంగెస్ట్. ఒకవేళ బ్రాంచింగ్ చైన్ ఉన్నప్పుడు మాత్రం ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఏది? నెంబరింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లాంగెస్ట్ చైన్ రూల్. సో ఈ లాంగెస్ట్ చైన్ రూల్ అంటే ఏంటంటే, లాంగెస్ట్ చైన్ రూల్ మీన్స్ ఏదైతే బ్రాంచింగ్ రూపంలో CH3, CH2, 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 CH3 ఇట్లా ఉంది అండ్ CH3. ఓకే, CH3, CH3, CH2, CH3. దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ చైన్ విషయంలో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఈ చివరి నుంచి కానీ ఎటో వైపు నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో ఇటు నుంచి ఇచ్చుకున్న 3 కార్బన్స్ వస్తాయి నెంబర్, ఇటు నుంచి ఇచ్చుకున్న టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 వస్తాయి, నో ప్రాబ్లం. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ బ్రాంచింగ్ చైన్
we face some problem. That means ఇటువైపు నుంచి నెంబరింగ్ 1 2 3 ఇది మదర్ చైన్ కింద తీసుకోవాలా, లేకపోతే 1 2 దీన్ని విడిచిపెట్టి 2 3 4 5 ఇది మదర్ చైన్ కింద తీసుకోవాలంటే లాంగెస్ట్ చైన్ ఎట్లా ఫామ్ అవుతుందో, లాంగెస్ట్ చైన్ ఏ వేలో మనం వెళ్తే లాంగెస్ట్ చైన్ వస్తుందో ఆ వేలో మనం తీసుకోవాలి. దట్ మీన్స్ బ్రాంచింగ్ చైన్ విషయంలో దిస్ వన్ ఈస్ ద మదర్ చైన్. దట్ మీన్స్ 5 కార్బన్ ఉన్నటువంటిది మదర్ చైన్ అవుతుంది తప్ప మరి ఇది సబ్స్టిట్యూయెంట్ అంటాం దీన్ని. ఆ రిమైనింగ్ బయట ఉండిపోయింది ఏదైతే ఉందో చైన్కి బయట ఉండిపోయినటువంటివన్నీ కూడా సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం. సో ఆ సబ్స్టిట్యూయెంట్ని ఎలా రాస్తామంటే ప్రిఫిక్స్ కింద రాయడం జరుగుతుంది. అది నెక్స్ట్ సెకండ్ స్టెప్లో చెప్పుకుంటాం. కాబట్టి వర్డ్ రూట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ డిసైడ్ చేసేటప్పుడు నార్మల్ చైన్ విషయంలో నో ప్రాబ్లం. బట్ బ్రాంచింగ్ చైన్ విషయంలో వచ్చేసరికి వీ హ్యావ్ టు గివ్ ద నెంబర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద చైన్ విల్ బి హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఇన్ వాట్ వే, ఏ వేలో వెళ్తే అంటే డైరెక్ట్ ఈ CH3 ఇలా వెళ్తే ఇది మదర్ చైన్ అయితే 3 కార్బన్సే వచ్చాయి. వేరేజ్ CH3 కింద డైరెక్షన్లో మళ్ళీ CH2 CH3 వరకు వెళ్తే 5 కార్బన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నెంబరింగ్ వీటి నుంచి ఇచ్చుకుంటే 1 2 3 4 5 ఇచ్చుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 కాబట్టి దీని యొక్క రూట్ వర్డ్ ఏమవుతుందంటే పెంట్ ఈస్ ద వర్డ్ రూట్ ఫర్ దిస్ కాంపౌండ్. ఓకే, కాబట్టి ఆ డైరెక్షన్లో మనం నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇదే వర్డ్ రూట్లో సెకండ్ పాయింట్ లోయెస్ట్ నెంబర్ రూల్ మీన్స్ కార్బన్ చైన్ విషయంలో CH2 CH3. సో ఇట్లా ఒక చైన్ ఉంది, కార్బన్ చైన్. సో దిస్ కార్బన్ చైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ what is the total number of carbon atoms. So total number of carbons 1 2 3 4 is the total number of carbon atoms. That's why so word root means fourth carbon, that is bute is the word root for this long chain molecule, bute. Next one, here double bond is present here in this compound, in this chain double bond is there at the one of the carbon. We give the numbering to the carbon atoms in such a way that the double bond or triple bond or any functional group or any substituent must be having lowest number. ఏదైతే కార్బన్ యాటమ్కి అటాచ్ అయి ఉన్నటువంటి డబుల్ బాండ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ లేకపోతే సబ్స్టిట్యూయెంట్ కానీ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఫంక్షనల్ గ్రూప్ లేని సందర్భంలో సబ్స్టిట్యూయెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ డబుల్ బాండ్ కూడా మనం ఫంక్షనల్ గ్రూప్ కింద తీసుకుంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ట్రిపుల్ బాండ్ కూడా ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటాం. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ వస్తే ముందుగా వాటికి లోయెస్ట్ నెంబర్ రావాలి, ఆ కార్బన్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. కాబట్టి నెంబరింగ్ ఇచ్చుకునేటప్పుడు 1 2 3 4 ఇట్లా ఈ డైరెక్షన్లో ఇచ్చుకోవాలి. అంతే తప్ప ఇక్కడ నుంచి 1 2 3 4 దిస్ ఈజ్ wrong direction, wrong way. So this one is the correct method to give the numbering to the each of the carbon atom. This is one of the very important rule. Why this is very important rule means because if we give the number from this side, what will happen? The double bond is represented on fourth carbon. If we give the first number to this carbon, what will happen? The double bond will be given to the priority according to the lowest number rule. That's why this is correct method, this is wrong method. So number must be given to the carbon atoms with respect to the presence of a double bond or triple bond or a ఫంక్షనల్ గ్రూప్. ఒకవేళ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ ఈ 3 లేని సందర్భంలో we give the priority to the substituent. What is the substituent present in which carbon? That carbon must be given lowest number. That means ఇక్కడ నుంచి కానీ స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి కానీ స్టార్ట్ చేయాలి, either from left side or రైట్ సైడ్. ఎటువైపు నుంచి అయినా నెంబరింగ్ తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, రైట్ సైడ్ నుంచి ఈ డైరెక్షన్ ఇట్లా రావచ్చు.
ఏ డైరెక్షన్లో వచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదైనా సబ్స్టిట్యూయెంట్ ఉంది అంటే, ఉదాహరణకి ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఉంది CH3, మిథైల్ గ్రూప్ ఈస్ ద సబ్స్టిట్యూయెంట్. We must give this methyl group substituent must be having lowest number. ఎట్లా రాసుకున్నప్పుడు 1 2 3 4 సెకండ్ కార్బన్ మీద వచ్చింది. సో ఎట్లా రాసుకున్నప్పుడు అయితే ఒకవేళ డబుల్ బాండ్ లేదు, ఎట్లా ఉంది చైన్ CH3 CH CH3 CH2 CH2 CH3 ఎట్లా ఉంది. ఇప్పుడు నెంబరింగ్ ఎట్లా ఇచ్చుకోవాలి? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వచ్చు. బట్ we must keep in your mind the substituent. ఏదైతే సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ లేదు, డబుల్ బాండ్ లేదు, ట్రిపుల్ బాండ్ లేదు, కాబట్టి సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో ఆ సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈస్ ద పేరెంటల్ చైన్, మదర్ చైన్, మదర్ చైన్ అనాలి, మాతృ శృంఖలము అంటాం, మదర్ చైన్. ఈ మదర్ చైన్ మస్ట్ బి హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చాయి, ఇట్లా వెళ్తే 1 2 3 4 5 కార్బన్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి నెంబరింగ్ 1 2 3 5 ఇచ్చుకోవచ్చు, లేదా ఇటువైపు నుంచి ఇవ్వచ్చు. ఇటువైపు నుంచి ఇచ్చినప్పుడు సెకండ్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. ఇటువైపు నుంచి ఇస్తే 1 2 3 ఫోర్త్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. లోయెస్ట్ నెంబర్ రావాలి కాబట్టి సెకండ్ వచ్చే విధంగా 1 2 3 4 5 అని రాయడం, ఈ డైరెక్షన్లో రాయడం, దిస్ ఈజ్ కరెక్ట్ మెథడ్. ఓకే, అట్లా కాకుండా సబ్స్టిట్యూయెంట్ ఈజ్ ఆన్ దిస్ కార్బన్, CH3 ఎక్కడ ఉంది సబ్స్టిట్యూయెంట్, అప్పుడు ఏ డైరెక్షన్ రాయాలి? 1 2 3 కార్బన్, 1 2 3. సో ఎక్కడైనా ఇటువైపు నుంచి రాసిన థర్డ్ కార్బన్ మీద వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో నో ప్రాబ్లం, అట్లాంటి సందర్భంలో ప్రాబ్లం ఏమీ అరైజ్ అవ్వదు. ఓకే, రైట్. దిస్ ఈస్ ద every organic compound has 3 parts. First one is word root. Word root means the number of carbon atoms present in a carbon compound gives the word root. That word root gives, if suppose C1 1 carbon atom ఇచ్చినటువంటి కార్బన్ కాంపౌండ్ లో ఉంటే that is called meth. సో 2 ఉంటే ఈథ్, అట్లా మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నాన్ అండ్ డెక్. 10 కార్బన్స్ ఉంటే డెక్ అని చెప్పేసి చదవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ద నెంబరింగ్ మస్ట్ బి నెంబరింగ్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. కార్బన్ యాటమ్స్ కి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు వీ మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ వెదర్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆర్ వెదర్ ద సబ్స్టిట్యూయెంట్ ఈస్ present in the carbon compound. That substituent or that functional group must be given లోయెస్ట్ నెంబర్ ఇచ్చేటట్టుగా ఆ సచే వేలో మనం ఆ నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చినట్లయితే అది అకార్డింగ్ టు IUPAC రూల్ ప్రకారం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రిఫిక్స్. సెకండ్ వన్, ప్రిఫిక్స్ మీన్స్ substituents like halogens, alkyl groups, సబ్స్టిట్యూయెంట్స్ అంటాం వీటిని. హాలోజన్స్ కానీ ఆల్కైల్ గ్రూప్స్ కానీ కార్బన్ కాంపౌండ్లో ప్రెజెంట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూయెంట్స్. దీస్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH3 అండ్ Cl ఇట్లా ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వర్డ్ రూట్. ఇక్కడ నుంచి ఈ వర్డ్ రూట్ దీన్ని బట్టి వర్డ్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తాం. వర్డ్ రూట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మదర్ చైన్, దిస్ ఈస్ మదర్ చైన్. సో 1 2 3 4 కార్బన్స్, total number of carbons 4. So that 4 means bute. So that first of all you have to write bute. So దీని ముందు వచ్చేటువంటిది ప్రిఫిక్స్ మీన్స్ whether the substituent is present in the given carbon compound. ఏదైనా సబ్స్టిట్యూయెంట్ ఉంటే ఆ సబ్స్టిట్యూయెంట్ ని we must write that substituent as prefix to the name of the organic compound. What is the substituent? Substituent means whether the carbon compound, whether in the given carbon compound any carbon is bonded with halogens or alkyl group. Halogens means 7th group elements, fluorine, chlorine, bromine, iodine, astatine, and alkyl group or that is CH3 C2H5, all these alkyl groups. ఇవి ఏమైనా ప్రెజెంట్ అయ్యి ఉంటే these are prefixes to the word root. సో ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది ఉంది కాబట్టి
ఈ లోయెస్ట్ నెంబరింగ్ రూల్ ప్రకారం ఏదైతే సబ్స్టిట్యూయెంట్ ఉందో ఆ సబ్స్టిట్యూయెంట్ మస్ట్ బి క్యారింగ్ లోయెస్ట్ నెంబర్. ఆ డైరెక్షన్లో ఆ సచ్ వేలో మనం రాయవలసి ఉంది కాబట్టి నెంబరింగ్ ఇటువైపు నుంచి ఇచ్చుకోవాలి. దట్ మీన్స్ కార్బన్ నెంబర్ నుంచి 1 2. అప్పుడు క్లోరిన్ ఎన్నో కార్బన్ మీద ఉందంటే రెండో కార్బన్ మీద ఉంటుంది కాబట్టి లోయెస్ట్ నెంబరింగ్ రూల్ సాటిస్ఫై అవుతుంది. సో ఇది 3 ఇది 4. అదే ఇటువైపు నుంచి ఇస్తే 1 2 3 అప్పుడు క్లోరిన్కి వచ్చేటువంటిది 3 అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఇలా ఇవ్వకుండా ఇటువైపు నుంచి నెంబరింగ్ అనేటువంటిది తీసుకోవాలి. రైట్. సో బ్యూట్ ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరో ప్రిఫిక్స్ ఏం రాయాలంటే క్లోరో. సఫిక్స్ వచ్చేసరికి సఫిక్స్. ఈ క్లోరో అనేటువంటిది ఏ కార్బన్ మీద ఉందో అది నెంబర్ మస్ట్ బి వెయిట్ బిఫోర్ ది ప్రిఫిక్స్. దాన్ని నెంబర్ ప్రిఫిక్స్ అని కూడా అంటాం. దాని గురించి మనకు అంత అవసరం లేదు. కాకపోతే దీన్ని ఏ కార్బన్ మీద ఉంది, ఎన్నో కార్బన్ మీద ఉంది, రెండో కార్బన్ మీద ఉంది కాబట్టి 2 క్లోరో బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి సఫిక్స్ ఏం వస్తుందంటే ఏం వస్తుంది. సఫిక్స్ అంటే దిస్ ఈజ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఖచ్చితంగా ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ మస్ట్ బి కంటైన్ సఫిక్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒకటే సింగిల్ బాండ్ ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటుంది, లేదా ట్రిపుల్ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది, లేదా ఈ 3 బాండ్స్లో ఏదో ఒక బాండ్ లేదా ఫంక్షనల్ గ్రూప్ కంపల్సరీ ఉండొచ్చు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా ఎక్కడ రాస్తామంటే గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ IUPAC నామినిక్లేచర్లో వర్డ్ రూట్కి సఫిక్స్ కింద మనం రాయడం, వర్డ్ రూట్కి ప్రిఫిక్స్ కింద రాయడం అనేటువంటి జరుగుతుంది. సో సఫిక్స్ కింద రాసేటువంటివేమో సబ్స్టిట్యూయెంట్ రాస్తాం, ప్రిఫిక్స్ కింద రాసేటువంటివేమో ఫంక్షనల్ గ్రూప్స్ రాస్తాం. ఇద్దరు ఫంక్షనల్ గ్రూప్ కనుక లేనట్లయితే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్ అని చెప్పేసి రాస్తాం. సో ఈ సఫిక్స్ దగ్గర వచ్చేసరికి ఏ ఫంక్షనల్ గ్రూప్కి ఏ సఫిక్స్ కింద ఎట్లా రాయాలి అనేటువంటిది కూడా ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం. మరొకసారి చెప్తున్నాను. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నట్లయితే, OH గ్రూప్స్ ఉన్నట్లయితే దాన్ని ఓల్ అని చెప్పేసి చదువుతాం. ప్రిఫిక్స్ కింద రాసేది ఏం రాస్తాం అంటే సఫిక్స్ కింద రాసేది ఓల్ అని రాస్తాం. అట్లా కాకుండా ఆల్డిహైడ్స్ ఉన్నట్లయితే CHO ఆల్. కీటోన్స్లో C డబుల్ బాండ్ O ఉన్నట్లయితే ఓన్ ఈజ్ ద సఫిక్స్. నెక్స్ట్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ COOH ఓయిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ ఎస్టర్స్ COOR O8 అండ్ ఎమైన్స్ NH2 దీనికి ఎమైన్ గానే రాస్తాం. ప్రైమరీ ఎమైన్, సెకండరీ ఎమైన్, టెర్షరీ ఎమైన్ గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏదర్స్. ఫైనల్లీ ఏదర్స్ O బాండ్ ఆక్సీ. ఇవి సఫిక్స్ల కింద రాసేటువంటి ఫంక్షనల్ గ్రూప్స్కి వాటికి చివరి వచ్చేటువంటి సఫిక్స్లు అనమాట. ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏదో కార్బన్ కాంపౌండ్కి ఈ 3 రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఈ 3 రూల్స్ని బట్టి మనం నామినిక్లేచర్ లేదా కార్బన్ కాంపౌండ్కి, స్ట్రక్చరల్ కాంపౌండ్కి నేమింగ్ ఎలా ఇచ్చుకుంటాం అనేటువంటిది ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 CH3 CH2 CH3. So this is the first example. This is the given organic compound. First one CH3 CH2 CH3 and CH3. First of all, we have to find out the word root. What is the word root? This is the long chain molecule. This is mother chain. Numbering must be given in 2 ways. 1 2 3 4. ఇట్లా ఇచ్చినప్పుడు CH3 gets the number 3. CH3 gets the number 3 in this direction, giving the numbering in this direction. సో మనం ఏం ఫాలో అవ్వాలి? లాంగెస్ట్ చైన్ రూల్ ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం లోయెస్ట్ నెంబర్ రూల్. లోయెస్ట్ నెంబర్ ఎవరికి? లోయెస్ట్ నెంబర్ మస్ట్ బి గివెన్ టు ది కార్బన్ atom which is attached the substituent. ఏదైతే సబ్స్టిట్యూయెంట్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ అటాచ్ అయ్యి ఉన్నటువంటి కార్బన్ అంటే ఈ కార్బన్కి లోయెస్ట్ నెంబర్ రావాలి.
ఎట్లా ఇచ్చినప్పుడు థర్డ్ నెంబర్ వచ్చింది, వేరే ఈ డైరెక్షన్లో ఇచ్చినప్పుడు 1 2 సెకండ్ నెంబర్ వచ్చింది, 1 2 3 4. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్. సో ఇప్పుడు 4 కాబట్టి వర్డ్ రూట్ ఏమొస్తుందంటే బ్యూట్ వస్తుంది, బ్యూట్. సబ్స్టిట్యూయెంట్ రెండో కార్బన్ మీద ఉంది కాబట్టి రెండో కార్బన్ మీద ఏ సబ్స్టిట్యూయెంట్? మిథైల్. సో 2-methyl bute, all bonds are single bonds and hence suffix is an. There is no functional group but all bonds are singly bonded carbon atoms. సో అన్ని కార్బన్స్ మీద మధ్యలో కూడా సింగిల్ బాండ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి సో సఫిక్స్ ఈజ్ an and prefix is 2-methyl bute is the word root. So simply 2-methyl butane is the name of this compound. And next second example, CH3 CH2H5 CH2 and CH3. ఈ కాంపౌండ్ ఈ ఎగ్జాంపుల్ కనుక కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మదర్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మదర్ చైన్ మస్ట్ బి కంటైన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేటువంటివి కన్సిస్ట్ అయ్యేటట్టుగా మదర్ చైన్ మనం గుర్తుపెట్టాలి. సో ఇక్కడ 1 2 3 4 5 ఇది మదర్ చైన్ అయినట్లయితే కనుక 5 కార్బన్స్ వస్తున్నాయి, 5 కార్బన్స్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5. ఇఫ్ దిస్ ఈజ్ ద మదర్ చైన్, ఇక్కడ 2 3 4 5 6 కార్బన్స్ వస్తున్నాయి, 6 కార్బన్స్ వస్తున్నాయి. అంటే C2H5 మస్ట్ బి రిటన్ యాజ్ CH2 అండ్ CH3 ఎట్లా రాసుకోవాలన్నమాట మదర్ చైన్లో రాసుకునేటప్పుడు. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి 1 2 అండ్ 3 4 5 6 కాబట్టి 6 కార్బన్ ఆటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ మదర్ చైన్ అండ్ దిస్ ఈస్ ద సబ్స్టిట్యూయెంట్ లోయెస్ట్ నెంబర్ కార్బన్ మీద అటాచ్ అయ్యి ఉండాలి కాబట్టి 1 2 3 ఈ డైరెక్షన్లో వెళ్తేనే కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. కాబట్టి దీని యొక్క రూట్ వర్డ్ 6 కాబట్టి హెక్స్ ఈజ్ ద వర్డ్ రూట్. సో ప్రిఫిక్స్కి వచ్చేసరికి మూడో కార్బన్ మీద మెథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 3-methyl hex, all bonds are single bonds. 3-methyl hexane is the IUPAC. Is 3-methyl hexane is the IUPAC name of this carbon compound. Next one, third example, CH2 CH3. This is another example. Here chlorine is the substituent. This substituent must be carry lowest number, so that 1 2 3 4 is the word root, that means bute. So bute prefix వచ్చేసరికి ఒకటో కార్బన్ దగ్గర క్లోరిన్ కాబట్టి 1 chloro bute, all bonds are single bonds, that's why an is the suffix. 1 chloro butane. నెక్స్ట్ అట్లా దేనికైనా రాసుకోవచ్చు. CH2Cl CH2 CH CH3 CH2 సో ఇప్పుడు నెంబరింగ్ ఎట్లా ఇచ్చుకోవాలి? సో దిస్ ఈజ్ ద మదర్ చైన్. ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 4 5. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఒకటో కార్బన్ దగ్గర మూడో కార్బన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి 1 + 3 = 4 వస్తుంది. లోయెస్ట్ సమ్ రూల్ అంటాం దీన్ని, లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నటువంటి 2 నెంబర్స్ కలిపితే అది లోయెస్ట్ నెంబర్ అవ్వాలి. అట్లా కాకుండా ఇటువైపు నుంచి ఇస్తే 1 2 3 4 5, దట్ మీన్స్ 5th కార్బన్ దగ్గర అండ్ థర్డ్ కార్బన్ దగ్గర 5th కార్బన్ దగ్గర 8 అవుతుంది కాబట్టి దిస్ ఈస్ రాంగ్. అంచేత ఇవ్వాల్సినటువంటి ఆర్డర్ ఏంటంటే 1 + 3 ఆర్డర్లో ఇట్లా 1 2 3 4 5 ఆర్డర్లో ఇచ్చుకుంటే లోయెస్ట్ సమ్ రూల్ అనేటువంటిది హోల్డ్ అవుతుంది. సో మదర్ చైన్ ఈజ్ 5th కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్ ఈజ్ ద వర్డ్ రూట్ అండ్ ప్రిఫిక్స్ కింద వచ్చేటప్పటికి 2 వచ్చాయి. ఒకటో కార్బన్ దగ్గర క్లోరిన్, మూడవ కార్బన్ దగ్గర మెథైల్ కాబట్టి 1 chloro 3-methyl pentane, ఆల్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ 1 chloro 3-methyl pentane
pentane, right? This is the IUPAC nomenclature. Another example ఏంటంటే CH3 CH2 CH double bond CH2 ఇదొక కాంపౌండ్. ఈ కాంపౌండ్కి నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ కార్బన్కి 1 వచ్చేటట్టుగా చూసుకుని 1 2 3 4 1 2 3 4 సబ్స్టిట్యూయెంట్ ఏమీ లేదు, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూయెంట్ లేదు కూడా, ప్రిఫిక్స్ ఏమీ రాదు, డైరెక్ట్గా వర్డ్ రూట్ 4 మీన్స్ బ్యూట్. ఎన్నో కార్బన్ దగ్గర ఒకటో కార్బన్ దగ్గర ఈన్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఈన్ అని రాస్తాం, బ్యూట్ 1 ఈన్. అట్లా కాకుండా ఇలా ఉంది CH3 CH ట్రిపుల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ CH ట్రిపుల్ బాండ్ ఒకటో కార్బన్ దగ్గర 2 3, సో 3 ప్రోప్ అని చెప్పేసి అంటాం, ప్రోప్ 1 ఐన్ YNE. డబుల్ బాండ్ ఉంటే ఈన్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్, అండ్ ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ అయితే కనుక YNE ఐన్ అని చెప్పేసి రావాలి, ప్రోప్ 1 ఐన్. ఒకవేళ ఇదే కార్బన్ దగ్గర ఏదైనా సబ్స్టిట్యూయెంట్ కూడా ఉన్నట్లయితే CH ఆర్ క్లోరిన్ Cl సబ్స్టిట్యూయెంట్ కూడా ఉన్నట్లయితే ఇప్పుడు నామినిక్లేచర్ ఎట్లా రాస్తాం అంటే ఇప్పుడు కూడా సేమ్ ట్రిపుల్ బాండ్ మస్ట్ బి గివెన్ లోయెస్ట్ నెంబర్ 1 2 3 అండ్ 3 మీద క్లోరిన్ ఉంది కాబట్టి 3 క్లోరో ఇది సబ్స్టిట్యూయెంట్, అండ్ మీట్ ఈత్ ప్రోప్ ఈస్ ద వర్డ్ రూట్ ప్రోప్ 1 ఈన్, ప్రోప్ 1 ఐన్, ట్రిపుల్ బాండ్ కాబట్టి 1 ఐన్. 3 chloro prop 1 ఐన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ కాంపౌండ్. అట్లా మనం నామినిక్లేచర్లో ఏదైనా ఇచ్చినటువంటి కాంపౌండ్కి మనం రాసేటువంటి విధానం IUPAC నామినిక్లేచర్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ హౌ టు డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ గివెన్ కాంపౌండ్. కాంపౌండ్ యొక్క నేమ్ ఇచ్చినప్పుడు IUPAC స్ట్రక్చర్ కూడా డ్రా చేయొచ్చు. ఎట్లా అంటే స్ట్రక్చర్, డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. స్ట్రక్చర్ ఎట్లా డ్రా చేయొచ్చు, ఉదాహరణకి 3 chlorohexane, 3 chlorohexane. So first of all you have to find out the word root hex. Hex means it contains 6 number of carbons, so the carbon chain contain 6 number of carbon atoms, 1 2 3 4 5 6 number of carbon atoms. What is the prefix? Prefix is 3 chloro, there is no specific suffix ఏ విధమైనటువంటి ఫంక్షనల్ గ్రూపు లేదు, ఏ విధమైన ఫంక్షనల్ గ్రూపు లేదు కాబట్టి we must give the preference to the suffix means substituent. Here substituent is 3 chloro, so మూడో కార్బన్ 1 2 3 ఈ 3 కార్బన్ దగ్గర క్లోరో Cl chlorine, so 3 chlorohexane all single bonds. సో రిమైనింగ్ 4 బాండ్స్ వచ్చినట్టు ఇక్కడ 3 కార్బన్లు, ఒక బాండ్ 4 బాండ్లు సరిపోయాయి. ఇక్కడ CH2 CH 1 2 3 4 సరిపోతున్నాయి, CH2 అండ్ ఫైనల్లీ CH3. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 3 chlorohexane. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్ 2 dimethyl propane. ప్రోప్ మీన్స్ 3 కార్బన్స్, ప్రోప్ మీన్స్ 3 కార్బన్స్ కాబట్టి రూట్ వర్డ్ ప్రోప్ని బట్టి మనం దాని యొక్క వర్డ్ రూట్ ప్రోప్ అయితే అందులో ఉండే నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ 3 కాబట్టి 3తో లాంగ్ చైన్ మాలిక్యూల్ మనం రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రా ది లాంగ్ చైన్ విత్ 3 కార్బన్ ఐటమ్స్. సో ఈ 3 కార్బన్ ఐటమ్స్లో రెండో కార్బన్ మీద 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. డై అంటే 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే డై అని చెప్తాం, 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ట్రై అని చెప్తాం, 4 సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే టెట్రా. ఓకే, డై మెథైల్ సబ్స్టిట్యూయెంట్స్ కాబట్టి ఒక మెథైల్ అండ్ రెండో మెథైల్. దిస్ ఈజ్ CH3, దిస్ ఈజ్ CH3. దిస్ ఈజ్ కాల్డ్ 2 dimethyl propane. 2 dimethyl propane. This is also known as neopentane. General name. ఇది ఐసోమెరిజం చెప్పినప్పుడు అక్కడే ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. నార్మల్ ప్రొపేన్, ఐసోప్రోపేన్, నియోప్రోపేన్, మీథీత్ ప్రోబ్యూట్ పెన్, నియోపెంటేన్ దీని యొక్క జనరల్ నేమ్. వేరస్ IUPAC నామినిక్లేచర్ 2 dimethyl propane. This is the
Organic compounds nomenclature, that is IUPAC nomenclature.